ఓం శ్రీ మహాగణాధిపతే నమః. సెప్టెంబర్ 29వ తేదీ సోమవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెప్టెంబర్ 29వ తేదీ సోమవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు చక్కటి అనుకూలమైన వాతావరణంలో మీ రోజునైతే ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా ఏది కోరుకుంటున్నారో అవన్నీ కూడా మీ యొక్క ఆధీనంలోకి రావటం, అంటే మీరు చెయ్యగలగటం, మీరు ఏది చేస్తున్నా కూడా విజయాలను పొందటం ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎలాంటి భయం కానీ ఆందోళనలకు కానీ గురి కాకుండా, అంటే ఎవరైనా ఏదైనా భయపెట్టినా లేదు మీకు ఇది కలిసి రాదు అని చెప్పినా ఇట్లాంటి మాటలను మీరు నమ్మకుండా చక్కగా మీ యొక్క భవిష్యత్తు మీద మీరు దృష్టి పెడుతూ వెళ్ళటం వల్ల అన్ని విషయాలలోనూ కూడా మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. చక్కగా విజయాలను పొందడమే కాకుండా అన్నింటా మీదే పైచేయిగా ఉంటుంది. చక్కగా అదృష్టం అంతా కూడా మీ వెన్నంటే ఉంటుంది. దైవానుగ్రహం కూడా ఎక్కువగా ఉంటుందండి. దైవ బలంతో మీరు ఏ పని చెయ్యాలనుకున్నా కూడా ఆ పనులన్నింటిలోనూ కూడా ముందుకు దూసుకు వెళ్తారు. విజయాలను పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ముఖ్యంగా మీ సన్నిహితులు స్నేహితులు ఎవరైతే ఉన్నారో, మీ ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి కాసింత సమయాన్ని కేటాయించుకోవటం, వారితో కలిసి మాట మంచి జరుపుకోవటం, వారితో కలిసి మీరు కొంతవరకు ప్రతి విషయాన్ని చర్చిస్తూ వారి సలహాలను తీసుకోవటం మీకు మరింతగా ముందుకు వెళ్ళే అవకాశాన్ని ఇస్తుందండి. మానసికంగా మరింత దృఢత్వాన్ని కూడా ఇస్తుందండి. అన్ని విధాలుగా కూడా మీరు ఏది కోరుకుంటున్నారో వాటన్నిటినీ చకచకా చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. అంతేకాకుండా మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటి నిర్వహణలో కూడా ముందంజలో ఉండగలుగుతారండి. కాలం అయితే అన్ని విషయాలలోనూ కూడా కలిసి వస్తుందండి. అయితే మీ పట్ల ఈర్ష్యపడే వ్యక్తులు కానీ, మీ పట్ల కొంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పరచాలి లేదా మీ పనులను ఆటంకపరచాలి అని చూసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి విషయంలో మాత్రం మీరు కొంత దూరంగా ఉండటం, మీ యొక్క రహస్యాలను వారికి తెలియచేయకుండా ఉండటం, ఇట్లాంటివి జాగ్రత్తలు పాటిస్తూ మీరు ఈరోజు ముందుకు వెళ్ళడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును సంతోషంగా గడపగలుగుతారు. మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా చకచక ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. గతంలో పెండింగ్లో పడిపోయిన పనులను కూడా ఈరోజు చేసుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారో గతంలో వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడే అవకాశం ఈరోజు మీకు లభిస్తుందండి. చక్కటి తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఏకాగ్రతతో ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ప్రతి పనికి కూడా కట్టుబడి, అంటే ఈ పని ఈ సమయంలో చెయ్యాలి ఖచ్చితంగా, దీనివలన ఎలాంటి ఫలితం వస్తున్నప్పటికీ కూడా మేము ఈ పనికి కట్టుబడి ఉంటాము అన్నట్లు మీ యొక్క ఆలోచనతో ముందుకు వెళ్ళటం కూడా చక్కగా మీ పనులను పూర్తి చేసుకునేందుకు వీలుగా ఉంటుందండి. ఇక ఆర్థికంగా కూడా అన్ని విషయాలలోనూ కూడా నిలదొక్కునే అవకాశం ఉంటుంది. ఆదాయ మార్గాలు రెట్టింపు అవ్వటం, ఆదాయాన్ని పెంచుకోవటం, ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే విధంగా మీ యొక్క నైపుణ్యతను మెరుగుపరుచుకోవటం, అంతేకాకుండా పెట్టుబడిలో చక్కటి లావాదేవీలు జరుపుతూ ఏదైతే మీరు పెడుతున్నారో ఆ పెట్టుబడుల నుంచి మీరు అధికంగా లాభాలు పొందటం, ఇట్లాంటివి కూడా ఈరోజు మీకు జరిగే అవకాశం ఉంటుందండి. అంటే చక్కగా ఏ పని చేస్తున్నా దాంట్లో రాణింపు ఉంటుంది. డబ్బు సంబంధించిన ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుందండి. అయితే వాటిని ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోగలగటం కూడా ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుందండి. అంటే ఆదాయం వస్తుంది కదా అని చెప్పి దుబారా చేయకుండా ఖచ్చితంగా దానిని పొదుపు నిల్వల వైపు పెట్టుకోవడం కానీ, భవిష్యత్తు అవసరాల కోసం ఉపయోగించుకునేలా మీరు ఏర్పాటు చేసుకోవడం కానీ, అది మీకు రానున్న రోజులకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుందండి. ఆ విధంగా ఖర్చులను కూడా కాసింత నియంత్రణలో పెట్టుకోగలుగుతారు. అయితే ఇతరులు పెట్టే ప్రలోభాలకు కానీ ఇతరితర వ్యయాలకు కానీ మీరు కొంతవరకు మీరు దూరంగా ఉండటం కూడా ఈరోజు మీకు మేలునైతే చేకూరుస్తుందండి. అంటే ఏదైనా విందు వినోద కార్యక్రమాల మీద అధికంగా ధనాన్ని వెచ్చించడం కానీ, లేదా విలాసాల మీద ఎక్కువగా ఖర్చు పెట్టడం కానీ, ఇట్లాంటి వాటికి ఎవరైనా ప్రలోభపరిచినా కూడా మీరు మీ పరిధులలో మీరు ఉండటం వల్ల మీ యొక్క ధనం అనేది పొదుపులో ఉంటుంది. అంతేకాకుండా మీరు వాటికి ఎక్కువగా పెద్దపీట వేయకుండా ఉండటం వల్ల మీ భవిష్యత్తు కూడా ముందు చూపుతో చక్కగా నడుస్తుందండి. అన్ని విధాలుగా కూడా మీరు పెద్దల సమక్షంలో తెలివైన నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. అంతేకాకుండా
మీపై ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు మేలు కోరి అన్ని విషయాలలోనూ అతి జాగ్రత్తగా నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారండి. మీకు ఏదైతే బాధ్యతలుగా ఉన్నాయో వాటిని నిర్వర్తించే క్రమంలో అందరి సహాయాన్ని పొందుతారు. అందరికీ మీరు కూడా మేలు చేసే విధంగా మీరు మీ పనులు కానీ, మీ ఆలోచనలను కానీ ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా ఒక అనుకూలమైన వాతావరణాన్ని అయితే మీ చుట్టూ ఏర్పరచుకోగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం ఏదైతే ఉందో కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారు కట్టుబడి ఉండటం కానీ, వారు యొక్క సలహాలను ఇవ్వటం కానీ, లేదా వారు మీరు తీసుకునే నిర్ణయాలను గౌరవించటం కానీ మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో మానసిక ప్రశాంతతను అయితే కలుగజేస్తుందండి. చక్కగా రెట్టింపైన ఉత్సాహంతో మీ పనులన్నిటినీ కూడా చక్కబెట్టుకోగలుగుతారు. ఇంకా ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అయితే దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను వహించటం, వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం, ఇటువంటివి చేయటం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును ఎంతో సంతోషంగాను ప్రశాంతంగాను గడపగలుగుతారండి. అంతేకాకుండా మీ రోజువారీ కార్యకలాపాలను సకాలంలో పూర్తి చేసుకుని ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే ముందుకు నడిపించుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని పొందగలుగుతారు. కోరుకున్న విధంగా మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో ఆ స్థానంలో ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన శైలిలో పెట్టుబడులను పెట్టగలుగుతారండి. చక్కటి నిర్ణయాలను తీసుకుంటూ పెట్టుబడులు పెట్టడం వలన మరింత లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగస్తులైన వారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత అప్రమత్తంగా చక్కగా మీ కార్యాలయంలో మీ యొక్క విధులను నిర్వర్తించుకోగలుగుతారండి. గౌరవప్రదమైన ఆదాయాన్ని కూడా సంపాదించుకోగలుగుతారు. స్నేహపూర్వకమైన వాతావరణంలో మీ రోజునైతే ఎంతో శుభప్రదంగా గడపగలుగుతారండి. మీ పనులకు తగిన గుర్తింపును కూడా పొందగలుగుతారు. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం అయితే మీకు ఈరోజు లభించబోతుందండి. చక్కగా ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలను చేస్తే మీ ప్రయత్నాలు మంచిగా సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా రాణిస్తుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో కొత్త కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపిస్తూ చక్కగా వ్యాపారంలో లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా చక్కగా వ్యాపారాన్ని విస్తరణ చేస్తూ పోటీ తత్వంతో మరింతగా ముందుకు వెళుతూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన ఫలితాలైతే ఉంటాయండి. మీరు కోరుకున్న విధంగా సకాలంలో మీ బాధ్యతలన్నిటినీ కూడా నిర్వర్తించుకోగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళుతూ మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ విధంగా చక్కగా పనులన్నిటిలోనూ విజయాలను పొందగలుగుతారండి. మీ శ్రేయోభిలాషుల సలహాలను మీ యొక్క స్నేహితులు సన్నిహితుల యొక్క
సహాయ సహకారాలను పొందుతూ చక్కగా రోజునైతే ఎంతో సంతోషంగా ముందుకు నడిపిస్తూ ప్రతి పనిలోనూ కూడా విజయంతో ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు కోరుకున్న విధంగా మీ యొక్క బాధ్యతలను సకాలంలో నిర్వర్తించుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో కొత్త కొత్త నిర్ణయాలను తీసుకుంటూ మీరు కోరుకున్న విధంగా ఎంతో శుభప్రదంగా లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడే అవకాశం ఉంటుందండి. చక్కటి నిర్ణయాలతో ఇద్దరి మాట ఒకటే ముందుకు నడవగలుగుతారు. మీ భవిష్యత్తుకు సంబంధించిన చక్కటి ప్రణాళికలను వేసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ భాగస్వామి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఏదైనా చిరుపాటి కోపతాపాలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవండి. రోజు ముగిసే సమయానికి ఇద్దరి మాట ఒకటే రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ముఖ్యమైన నిర్ణయాలతో మీరు మీ పెద్దల సమక్షంలో భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని చర్చలను జరుపుకోగలుగుతారండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో రాజకీయ వ్యవహారాలు చేసే వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు చక్కటి నిర్ణయాలతో మీ పనులన్నింటినీ కూడా చకచకా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉంటుంది. 10 మందికి మేలు చేసే విధంగా మీ ప్రతి నిర్ణయము ఉండటం మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని ఇచ్చే విధంగా ఉంటుందండి. అన్ని విషయాలలోనూ కూడా ముందంజలో ఉంటూ శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ లేదా మధ్యవర్తుల ద్వారా ఏదైనా నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు చక్కటి అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందగలుగుతారండి. ఇంకా మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్నవారికి నిరుపేదలైన వారికి గోధుమలతో చేసిన రొట్టెలను ఆహారంగా పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.